ఏపీ కోసం వెంకయ్య చివరి ప్రయత్నం. అఖిల భారత రాజకీయాల్లో తెలుగువాడుగా వెంకయ్యనాయుడు ఒక వెలుగు వెలిగారు అంటే అతిశయోక్తి లేదు. వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతి, నిన్న మొన్నటి దాకా కేంద్ర మంత్రి. ఆయన కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎలాంటి ఫైల్స్ అయినా ఆయన కదిలించేవారు. వాటిపై పాజిటివ్గా సిగ్నల్స్ వచ్చేదాకా ఆయన ఒత్తిడి చేసేవారు. ముఖ్యంగా ఏపీ విషయాలను అయితే ఆయన ఆగమేఘాల మీద చేస్తారనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా కేంద్రం ఏపీకి ఎంతో అన్యాయం చేస్తున్నా వెంకయ్యనాయుడు చేతులు ఏమీ లేదు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండటంతో ఆయన చేతులు కట్టేసిన పరిస్థితి. అయినా వెంకయ్యనాయుడు సైలెంట్గా ఉండలేదు. తనకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్క ఆంధ్రుడు భావిస్తున్నాడు. సరైన న్యాయం చేయకపోతే బీజేపీని కూడా కాంగ్రెస్లా బంగాళాఖాతం కలపడానికి తాము సిద్ధంగా ఉన్నామనే భావన ప్రజల్లో వచ్చింది. గత కొన్ని రోజులుగా ఏపీలో నిరసనలు ఆందోళనతో అట్టుడికిపోతుంది. దీంతో కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. ఏపీకి ఏం చేసినా న్యాయం జరిపించాలి అని వెంకయ్యనాయుడు మొదలుపడుతున్నారు. ఎలా అయితే వారిని శాంతింపజేయాలి అనే అంశాలపై కేంద్రం కసరత్తు కూడా చేయడం లేదని సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన వంతుగా వెంకయ్యనాయుడు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ఏపీలోని పరిస్థితులు కేంద్రం మంత్రులకు వివరించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన ఒప్పించే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. అన్ని శాఖల మంత్రులను పిలిపించి ఏపీకి పెండింగ్లో ఉన్న అంశాలను ఒక్కొక్కటి క్లియర్ చేయాలని, లేకుంటే తీవ్రంగా నష్టపోతామని ఆయన వివరించినట్లు సమాచారం. ఒక్క ఏపీ విషయంలో మనం అన్యాయం చేస్తే ఏపీతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజకీయాలపై కూడా ఏపీ ప్రభావం పడుతుందని వెంకయ్యనాయుడు కేంద్రానికి హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి చంద్రబాబు నమ్మకమైన మిత్రుడు అని టీడీపీని దూరం చేసుకుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఆయన అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా నచ్చచెప్పినట్లు సమాచారం. గతంలో వెంకయ్య ఏపీ కోసం ఎంత చేశారో విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన తెర మీదకు తెచ్చాడు. తాజాగా ఆయన వాదనలు విన్న అమిత్ షా టీం త్వరలోనే ఏపీకి ఏదో ఒకటి చేస్తామని పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందే ఒక కీలక ప్రకటన చేసేలా కేంద్రం కసరత్తు చేస్తుందట. త్వరలో దీనిపై ఒక ప్రకటన కూడా చేసే ఆలోచన ఉందని తెలుస్తుంది. ఇదంతా వెంకయ్యనాయుడు చేసిన కృషి ఫలితమే అని అంటున్నారు పెద్దలు. మరోవైపు ఇది జరగకపోతే పార్టీ భారతదేశంలోనే బీజేపీ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని కూడా అమిత్ షాని వెంకయ్యనాయుడు హెచ్చరించారట. మరి వెంకయ్యనాయుడు ఆఖరి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాలి. ఇలాంటి పరిస్థితి కనుక కొనసాగితే ఏపీకి అన్యాయం చేసినట్లయితే తన పదవిని కూడా వదులుకుంటాను అని చెప్పి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు బీజేపీ పెద్దలకు గట్టి వార్నింగ్ ఇచ్చారని కూడా మనకు తెలుస్తూ ఉంది. వేచి చూద్దాం ఏమి జరుగుతుందో. దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉన్న ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి వెంకయ్యనాయుడు చేసిన ఆఖరి ప్రయత్నం ఇదని చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.